నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. కార్పొరేషన్ పరిధిలో హోల్సేల్ కూరగాయల మార్కెట్ ఏర్పాటుకు దరఖాస్తు చేసుకోకుండానే అనుమతులు ఇవ్వడం లేదని అసత్య ప్రచారం చేయడం కరెక్ట్ కాదని కమిషనర్ పులి శ్రీనివాసులు అన్నారు. నగరంలో నిర్దేశిత విధానం ద్వారా మార్కెట్ ఏర్పాటుకు అనుమతి కోరితే వేగంగా ఇవ్వడానికి చర్యలు తీసుకుంటామని కార్పొరేషన్ కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. జీఎంసీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కొల్లి శారదా మార్కెట్లో చట్ట ప్రకారం 25 ఏళ్ల కాలపరిమితి ముగిసిన 81 షాపులకు ప్రభుత్వ నిబంధనల మేరకే బహిరంగ వేలం నిర్వహించడం జరిగిందని స్పష్టం చేశారు. సర్వీస్ రోడ్డు బ్లాక్ చేసి అన్నపూర్ణ కాంప్లెక్స్లో రైతులతో కొంతమంది వ్యాపారం చేయించడం చట్ట విరుద్ధమని చెప్పారు. ఇలా అప్లై చేయకుండానే మరి మాకు నగరపాలక సంస్థ అనుమతులు ఇవ్వట్లేదు అనేది ఒక బ్యాడ్ ప్రాపగండా స్టార్ట్ చేశారు. ఎందుకు చేస్తున్నారు, ఎవరు చేపిస్తున్నారు అనేది పక్కన పెడితే అది కరెక్ట్ కాదు కదా. మేము ఈ రోజు కూడా వాళ్ళకి ఏం చెప్తున్నాం, మీరు ఏళ్ల తరబడి ఆ బిజినెస్లో ఉన్నారు కాబట్టి, బిజినెస్ మీద బ్రతుకుతున్నారు కాబట్టి మీ బిజినెస్ని ఎక్కడ కూడా పోగొట్టుకోమని మేము చెప్పట్లేదు. బట్ ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ ఫాలో అయ్యి చేసుకోండి. చట్ట ప్రకారం చేసుకుంటే ఎవరికి ఇబ్బందులు ఉండవు. లేదంటే ఏదన్నా ఇప్పుడు వాళ్ళు షాపులు ఆల్రెడీ తీసుకొని ఆక్యుపై చేసుకొని కొంతమంది అక్కడ బిజినెస్లు చేస్తున్నారు. వీళ్ళ వాదన ఏంటి, ఇప్పుడు వేల తరబడి వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళకి పరిచయాలు ఉంటాయి రైతులతోటి. వాళ్ళు అక్కడికి తీసుకెళ్ళినప్పుడు మా దగ్గరికి ఎవరు రారు కదా, మేము ఇంత పెట్టి పాడుకొని మాకు బిజినెస్ లేకపోతే నష్టం కాదనేది వాళ్ళ వర్షన్. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్ట్. మరి వీళ్ళు పర్మిషన్ తీసుకొని పెట్టుకోమనేదే మా వాదన. పర్మిషన్లు తీసుకొని మీకు వేగవంతంగా పర్మిషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం అని చెప్పి చెప్తున్నాం. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. యూరియా కొరత రావడానికి ప్రధాన కారణం కూటమి నేతలేనని మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ఎరువుల బ్లాక్ మార్కెట్పై అన్నదాత పోరు రైతన్నకు బాసటగా వైఎస్సార్సీపీ చేపట్టిన ఆందోళన కార్యక్రమం గుంటూరులో జరిగింది. పోలీసుల ఆంక్షల మధ్య వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి చేరుకున్నారు. ముఖ్య నేతలను పోలీసులు అనుమతించడంతో ఆర్డీఓ కార్యాలయంలో ఏవోకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రైతులను అన్యాయం చేసి సకాలంలో ఎరువులు అందనీయకుండా కూటమి నాయకులు జేబులు నింపుకునేందుకు బ్లాక్ మార్కెట్కు తరలించారని మండిపడ్డారు. రాష్ట్రంలో రైతులు అన్ని విధాలా నష్టపోయారని దుయ్యబట్టారు. వెంటనే ప్రభుత్వం స్పందించి సకాలంలో రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ చంద్రగిరి యేశ్వరత్నం, నూరి ఫాతిమా, నిమ్మకాయల రాజనారాయణ, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. వారి పత్రికలో వేశారు. 55,000 టన్నులు అడగంగానే, బాబు గారు అడగంగానే కూటమి ప్రభుత్వం కేటాయించింది అన్నారు. సంతోషం. నిన్నటిదాకా ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు, అసలు ఎరువులు కరువే లేదన్న, ఎరువులు సమిష్టిగా ఉన్న యూరియా అన్నాడు, సరఫరా జరుగుతుందన్నాడు. మరి 50,000 టన్నులు ఎందుకు అడిగినట్టు అంటే డొల్లతనం బయటపడుతుంది కదా. వచ్చినటువంటి యూరియాని బ్లాక్ మార్కెట్లో అందుకోవడానికి, అమ్ముకోవడానికి కావలసినటువంటి ఏర్పాట్లు వ్యవసాయ శాఖ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు చేసేశారు. చుండూరు దళిత పల్లవీడు కొమ్మెర్ల అనిల్ కుమార్ 34వ వర్ధంతి కార్యక్రమం దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో సిపిఎం కార్యాలయంలో రేపు జరగనుంది. ఈ సందర్భంగా రాష్ట్ర సదస్సు పాంప్లెట్ ను విడుదల చేశారు. పల్లెవీరుల మహోత్సవంలో భాగంగా దళిత, గిరిజన హక్కుల పరిరక్షణలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ పాత్ర అనే అంశంపై రాష్ట్ర సదస్సు జరగనుందని వ్యవస్థాపక అధ్యక్షులు కొరువి వినయ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ రానున్నారని వెల్లడించారు. కావున ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పొందుగల ప్రకాష్, చంద్రనాయక్, వంకదారి వాల్మీకి శ్రీనివాస్, నాసర్ బాబు, అందుకూరి కుమార్ తదితరులు పాల్గొన్నారు. చుండూరు పల్లెవీరుడు కొమ్మెర్ల అనిల్ కుమార్ 34వ వర్ధంతి సందర్భంగా గుంటూరు సిపిఎం పార్టీ ఆఫీస్ కార్యాలయంలో మీటింగ్ హాల్లో సెప్టెంబర్ 10వ తేదీన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ అయినటువంటి శ్రీ బక్కి వెంకటయ్య గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తున్నాం. అంశం ఏంటంటే ఈ సందర్భంగా ఒక కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించినటువంటి హక్కుల పరిరక్షణలో కమిషన్ పాత్ర, ఎస్సీ, ఎస్టీ కమిషన్ పాత్ర పైన
ఒక రాష్ట్ర స్థాయిలో సదస్సు నిర్వహిస్తా ఉన్నాం. దళిత గిరిజన హక్కుల పరిరక్షణలో ఎస్సీ ఎస్టీ కమిషన్ పాత్రపై ఎట్లా ఉంటుంది అనే దాని మీద ఆయన చేత ప్రధాన ప్రసంగం చేయించబోతా ఉన్నాం. ఈ సదస్సులో తెనాలి శ్రవణ్ కుమార్ గారు, మాజీ మంత్రివర్యులు డొక్క మాణిక్య ప్రసాద్ గారు. రైతులకు ఎక్కడా యూరియా సమస్య లేకుండా చూడాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. యూరియా సరఫరా, ఉల్లి కొనుగోళ్లు, తురకపాలెంలో ఆరోగ్య పరిస్థితులపై సచివాలయంలోని ఆర్టీజీఎస్లో సీఎం సమీక్షించారు. సీఎస్ విజయానంద్తో పాటు వ్యవసాయ, వైద్య, ఆరోగ్య, ఐటీ శాఖ అధికారులు పాల్గొన్నారు. వచ్చే రబీ సీజన్కు ఇప్పటి నుంచే యూరియా సరఫరా ప్రణాళికను సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు. అన్నదాతలపై వైసీపీది ముసలి కన్నీరని మంత్రి పార్థసారథి మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి పార్థసారథి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో యూరియా కొరత లేకున్నా రైతుల్లో వైసీపీ ఆందోళన కలిగించేలా దుష్ప్రచారం చేస్తుందని అన్నారు. వ్యవసాయాన్ని నాశనం చేసిన జగన్ ఇప్పుడు అన్నదాత పోరుతో డ్రామాలు వేయడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి పార్థసారథి విమర్శించారు. వ్యవసాయం, ఇరిగేషన్పై వైసీపీ చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు. యూరియా మీరు 5 సంవత్సరాలు పరిపాలన చేశారు, మీరు ఎన్ని టన్నులు తీసుకొచ్చారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. నేను అదే అప్పుడు ఎంత ఆయకట్టు ఉందో ఇప్పుడు కూడా అంతే ఆయకట్టు ఉంది, కొంత పెరిగే ఉంటుంది. ఎందుకంటే కొన్ని హంద్రీనివా లాంటి ప్రాజెక్టులు, ఏదైతే ఇరిగేషన్ ప్రాజెక్టులు, డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ ఉందో, మీరు రాయలసీమ బిడ్డ అయ్యుండి కూడా కనీసం రాయలసీమ ప్రజల మీద కూడా ప్రేమ లేకోకుండా కనీసం ₹1 కూడా మీరు ఖర్చు పెట్టిన విషయం వాస్తవం కాదా అని చెప్పేసి అడుగుతామని నేను. మరి అటువంటి ప్రాజెక్ట్ని కొన్ని వందల టీఎంసీల నీటిని సరఫరా చేయడానికి కాలువలను వెడల్పు చేయటం, హంద్రీనివా కాలువను వెడల్పు చేయటం కానివ్వండి, లేదు లైనింగ్ చేసి చిత్తూరు జిల్లాకి డ్రింకింగ్ వాటరు, ఇరిగేషన్ వాటర్ తీసుకెళ్తాం మూలంగా కొంత ఇరిగేషన్ పెరిగి ఉండొచ్చు. ఎందుకంటే అనంతపూరు, కడప, అదేవిధంగా చిత్తూరు జిల్లా రైతులకి ఈ హంద్రీనివా ద్వారా చాలా మేలు జరిగిన విషయం వాస్తవమే. ఒక ప్రజాప్రతినిధి 42 కోట్ల విద్యుత్ బకాయిలు పెడితే వసూలు చేయకుండా అధికారులు నిర్లక్ష్యం వహించారని, వారిపై చర్యలు తీసుకోవాలని ముస్లిం సేన రాష్ట్ర అధ్యక్షులు సుబానీ ఫిర్యాదు చేశారు. ఆ ప్రజాప్రతినిధి విద్యుత్ బకాయిలు చెల్లించకుండా తమ ఆస్తులు విక్రయిస్తున్నారని వెల్లడించారు. దీనికి సహకరిస్తున్న విద్యుత్ అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నాగలక్ష్మికి వినతి పత్రం ఇచ్చానని చెప్పారు. విద్యుత్ శాఖ ఎస్సీ గారు ఇచ్చిన ప్రకారం 47 కోట్ల రూపాయల బకాయి ఉన్నట్టు మాకు ఇచ్చారు, రిపోర్ట్ ఇచ్చారు. ఈ రిపోర్టు ఇవ్వడం జరిగింది. మనకి స్పిన్నింగ్ మిల్, శివపార్వతి స్పిన్నింగ్ మిల్ ఫేజ్ 1 23 కోట్ల రూపాయల చిల్లర, ఫేజ్ 2 24 కోట్ల రూపాయల చిల్లర, అంటే మొత్తం టోటల్గా 47 కోట్ల చిల్లర రూపాయల బకాయి ఉంది. సామాన్యులకి అయితే ఒక 2వ నెలకే కరెంట్ బిల్లు యొక్క చెల్లించకపోతే వాళ్ళు విద్యుత్ ఫీజు కట్ చేస్తారు. అలాంటిది 3 సంవత్సరాల నుంచి ఈ విద్యుత్ బకాయి వసూలు చేయడంలో నిర్లక్ష్యం వహించడం అధికారులకి చర్యలు తీసుకొని శాఖాపరమైన చర్యలు తీసుకుని విధులను తొలగించాలని కోరుతూ ఈరోజు కలెక్టర్ గారు వినతి పత్రం చేయడం వచ్చాం. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. తురకపాలెంలో అకాల మరణాలపై ల్యాబ్ టెస్టులు కొనసాగుతున్నాయి. ఐసీఏఆర్ బృందం గ్రామంలో పర్యటించింది. మట్టి, నీటి నమూనాలను ఐసీఏఆర్ బృందం సేకరించింది. హైదరాబాద్లో వీటిని పరీక్షించి రిపోర్ట్ను ప్రభుత్వానికి అందించనున్నారు. మట్టిలో ఏదైనా మానవునికి హాని చేసే బ్యాక్టీరియా ఉంటే ల్యాబ్ రిపోర్ట్ రాగానే వాటిని నియంత్రించేందుకు చర్యలు తీసుకోవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. మరోవైపు గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న తురకపాలెంకి చెందిన వ్యక్తికి మెలియాయి డోసిస్ పాజిటివ్గా తేలింది. పక్కన ఇంకోసారి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.